సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైడ్. ఈ ప్రాజెక్ట్లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి క్లస్టర్లో యూనిక్ థీమ్తో పార్క్ను డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్తో ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన సంస్థ అన్విత గ్రూప్ మాత్రమే. 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావలసిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దుతున్నారు. Hello Andy. Hi. How are you? Good. How are you? I'm good, sir. So Parkside is such a beautiful concept. మన ఇంటి పక్కన పార్క్ ఉండాలి లేదా వీధి చివర మన ఏరియాలో పార్క్ ఉందా అని చూసుకుంటూ ఉంటాం. బట్ వై కాంట్ వి ప్లాన్ ఎ పార్క్ ఎట్ అవర్ హోమ్ అని అనిపించింది పార్క్ సైడ్ గురించి విన్న తర్వాత. సో ఆ ఇనిషియేషన్ ఎలా స్టార్ట్ అయింది పార్క్ సైడ్? కస్టమర్స్ రెగ్యులర్గా మాకు ప్రతి సైట్స్లోని వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంది, ప్లస్ మార్కెట్లో లేని కాన్సెప్ట్ మనం డిజైన్ చేయాలి. ఆ పాయింట్లో ఏంటంటే ఈ గ్రీనరీ కాన్సెప్ట్ మీద ప్లస్ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్తో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కన్నా మేము బెటర్గా అంటే మేమేంటంటే టోటల్ 50 acres ఉన్న కమ్యూనిటీ అది. 50 acres కూడా మేము ల్యాండ్ సెలెక్షన్ ఒక ఎలివేటెడ్ ల్యాండ్ సెలెక్ట్ చేసాం. అంటే ఒక హిల్ టైప్ ఉన్న ల్యాండ్, ఆ ల్యాండ్ని సెలెక్ట్ చేసి దెన్ ఆ కాన్సెప్ట్ అనేది 35 acres ఓపెన్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. అందులో అంటే మీకు 50 acresలో ఓన్లీ 15 acres రిలేటెడే కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేసెస్ కాన్సెప్ట్తో చేసాం. అది మెయిన్ ఏంటంటే మీకు క్లస్టర్స్ వైజ్ డిజైన్ చేసాం అండి. అంటే ఆల్మోస్ట్ 13 clusters. అది ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క కాన్సెప్ట్. రిటైర్డ్ పీపుల్ ఉండొచ్చు, అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కిడ్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క క్లస్టర్ డిజైన్స్ కాన్సెప్ట్ చేసాం. అంటే చాలామంది ఏంటంటే ఆ కాన్సెప్ట్ని చాలా ఇంప్రెస్ అవుతున్నారు. మాకు ఎన్ఆర్ఐస్ నుంచి మోర్ బుకింగ్స్ అవుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ఇటువంటి ప్రాజెక్ట్ ఉందా అనే పాయింట్లో ఆ ప్రాజెక్ట్ విజిట్ చేసి తీసుకుంటున్నారు. కొంతమంది ఓన్లీ ఆన్లైన్లోనే దాని ప్రాజెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయగానే తీసుకుంటున్న క్లయింట్స్ ఉన్నారు. ఇదేంటంటే మేము 3 side హౌసెస్ చేసి ఆ 1 side అనేది రోడ్డు కింద కనెక్ట్ చేస్తాము. 3 side మిడిల్లో వచ్చేదంతా కూడా ఒక విల్లాలోంచి మీకు ఆ పార్క్ తప్ప ఇంకో సరౌండింగ్ విల్లాస్ కనపడవు. ఆ విధంగా దాన్ని డిజైన్ చేసాం. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటుంది. 1.6 km స్కై వాక్ అన్విత హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యం అనిపించేంత అరుదైన దృశ్యం అందంగా, అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో మరెక్కడా లేని విధంగా 1.6 కిలోమీటర్ల స్కై వాక్ హై9 ప్రాజెక్టుకు మేజర్ అట్రాక్షన్.